హాయ్ గైస్, వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో టుడే ప్రోమో 2 అయితే వచ్చేసింది. చాలా చక్కగా బాగా నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఉంది అన్నట్టు. ఏమి చేతురా లింగా, హాయ్ హాయ్ అన్నట్టు మణికంఠ ఆన్ ఫైర్. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా డిఫైన్ చేసుకున్నాడు, ఏమన్నా నిఖిల్ కి క్లారిటీ ఇచ్చినాడు. ఇప్పుడు అర్థమైంది సోనియా లేకుంటే గనక నిఖిల్ పరిస్థితి ఏ విధంగా ఉంటాది. తందాన తానా ఇత్తడైపోతున్నాడు నిఖిల్. ఈ ఒక్క రోజుకే గాల్లో చుక్కలు అయితే చూపిస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా గ్రూప్ గేమ్ ఆడి 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 ఇప్పుడు ఆ బోన్లో నిలబడితే పులిని బయట వాళ్ళు ఏ విధంగా చూస్తారు అన్నటువంటిది క్లియర్ కట్ గా కనబడతా ఉంది ఈ ప్రోమోలో. ఆ మణికంఠ దెబ్బకి నిఖిల్ నోరు మూసుకున్నాడు అని చెప్పవచ్చు. మణికంఠ అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేక బిక్క ముఖం వేసుకున్నటువంటి నిఖిల్ సూపర్. రోజు రోజుకు పల్లవి ప్రశాంత్ లాగా మారిపోతున్న మణికంఠ. మనీ ఎక్కడుందో గాని కంఠంలో నుంచి వాయిస్ మాత్రం పెరిగింది. అందులోను ప్రోమో 1లో అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నా స్మైల్ ఇచ్చినాడా ఎస్మికి. ఐ నెవర్ సీన్ అన్నట్టే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా వెరైటీగా స్మైల్. ఎంత క్యూట్ గా ఉన్నాడో. అట్లానే ఉంటే బాగుంటది. అనవసరంగా అరుచుకుంటూ అందరిలో పిచ్చోడైపోతుంటాడు. కానీ ఈ ప్రొమోలో మాత్రం చాలా సూపర్ గా ఇచ్చిన అన్నట్టు. ప్రొమోలో యాజ్ గా ఎవరెవరు ఏం మాట్లాడినారు అన్నది ఒక్కసారి మనం చూసుకుంటే, కట్ చేస్తే పృథ్వీ విష్ణుప్రియకి ఇద్దరికి పడింది అన్నట్టు పంచాయతీ. పృథ్వీ అంటున్నారు, ఒకరికి చెప్తున్నప్పుడు అది ఫన్ గా అనిపిస్తుంది కానీ ఇట్స్ హర్టింగ్ మాటలు వదిలినప్పుడు అన్నట్టు. అబ్బాబాబాబాబా, ఏమన్నాడా. మనోడేమో అతి తెలివిగా అభయ్ దగ్గర ఒకలాగా, ఇంకొక వాళ్ళ దగ్గర పృథ్వీ దగ్గర ఒకలాగా చెప్పొచ్చు. విష్ణుప్రియకి ఏదో నీతులు చెప్పబోయినాడు. పాపం విష్ణుప్రియ ఏం ఊరుకుంటుందా, వేసింది. ఈయనకే నోటి తూల ఎక్కువగా ఉంది, ఈయన నాకెట్లా చెప్తున్నాడు అనేది నా పర్సనల్ ఫీలింగ్ నవ్వుకుంటూ. మనకు మాత్రం సమ్మగా ఉంది. కానీ మరి ఈ మాటలకి నాగార్జున గారు ఏమంటారో అన్నటువంటిది వినాలి. బట్ కరెక్టే చెప్పింది విష్ణుప్రియ. అనలైజ్ చేసిన ప్రకారం చాలా సూపర్ గా డిఫైన్ చేసుకుంది. మనోడికి నోటితుల ఎక్కువనే కనపడదు. కానీ మొత్తానికి సోనియాను బయటికి పంపించడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే నిఖిలే. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అట్లా కనెక్షన్ పెట్టుకుంటూ, అట్లా కనెక్షన్ పెట్టుకోకుండా, అట్లా ఫ్రెండ్ అంటూ, అట్లా వేరేదంటూ, అట్లా చిన్నోడా పెద్దోడు అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తూ, ఇంకొకటి అదే సోనియా గురించి అభయ్ దగ్గర పోయి నెగిటివ్ గా చెప్పడము, తనేనా ఫోజ్ కొట్టడము, అది ఒకటి. రెండోది కిచెన్ లో కూడా సోనియాను హట్ చేసి అంటే బాగా వాడుకొని వదులు తప్పేసి బయటకు పంపించినాడు అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఆదిత్య ఓం ఎవరితో, ఐ థింక్ నైనికాతో. గేమ్లో మనకు ఒక పవర్ ఇచ్చినప్పుడు మన నిర్ణయం మనమే తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బట్ ఇక్కడ ఏం రాయా అంటే కనుక క్లాన్ అనేవి డివైడ్ చేసినారు కాబట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అవతి వాళ్ళతోటి డిస్కస్ చేసి చేసుకోవాలి. కానీ ఫైనల్ డెసిషన్ ఆమె తీసుకోవాలి. బట్ నైనిక అక్కడే దొరికిపోయింది అన్నట్టు. నైనిక ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతూ నేను నిఖిల్ ఇద్దరము అనుకొని డెసిషన్ అక్కడే దొరికిపోయింది అన్నట్టు. అక్కడే ఆదిత్యం అదే చెప్పాను ఇట్స్ ప్రూవ్, నేను చెప్పిందే కరెక్ట్ అయిపోయింది అనేసరికి నైనికకి మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. వెనక ఆర్ఆర్ డింగ్ 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 అన్నట్టు. సో అక్కడ అడ్డంగా బుక్ అయిపోయింది నైనిక. అండ్ నిఖిల్ ఇంకా ఫైటింగ్ అయిపోలే. నిఖిల్కి విష్ణుప్రియకి. నిఖిల్ మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు, రెడ్ ఎగ్ నా చేతిలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా నవ్వుతూ నాకొద్దు అవసరం లేదు అన్నావు అన్నటువంటిది విష్ణుప్రియని చూసి అంటున్నాడు. సో విష్ణుప్రియని చూసి ఏమి అనలే. మరి ఎక్కడ చూసినాడో ఏమి చేసినాడో దానికి విష్ణుప్రియ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఏమనిచ్చింది, నాకు అయితే ఒకవేళ నాకు ఇచ్చింట్లే ఐ వాంట్ బెస్ట్ ఇన్ ఇట్, ఒకవేళ నాకు ఇచ్చింటే కనుక దాన్ని నేను చాలా బెస్ట్గా
పర్ఫార్మెన్స్ చేసేవాడిని. ఇఫ్ ఇఫ్ ఐ విల్ నాట్ టు డూ, అది ఒకవేళ నాకు రాకుండా కూడా నేనేం చేయలేకపోవచ్చు, చేయలేను అన్నటువంటిది కూడా చెప్పి చాలా కరెక్ట్గా. అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు సోనియా లేకపోతే నిఖిల్కి చిప్పనే చేతిలో ఉన్నట్టు అక్కడ క్లియర్ కట్ గా కనబడతా ఉంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నిఖిల్కి కంపల్సరీ ఎవరొకరు సపోర్ట్ ఉండనే ఉండాలి. మళ్ళా విష్ణుప్రియ విష్ణుప్రియ అంటుంది. సో మళ్ళీ నిఖిల్ అంటున్నాడు, ఇక్కడ ఉన్న హౌస్ లో నువ్వు ఏమి చేసినావు అని లెక్కలు పెట్టుకొని నామినేషన్లు వేయలేదు. సో అంటే డిఫరెంట్ గా మాట్లాడుతున్నాను అన్నట్టు. సో నువ్వు ఏం చేసినావు, ఎక్కడ నేనే లెక్కలు పెట్టుకోకుండానే నామినేషన్ వేయట్లేదు అన్నటువంటి చెప్తున్నాడు. విష్ణుప్రియ ఇమీడియట్ గా నామినేషన్ వేసుకో అమ్మా, నువ్వు వేసుకో, ఐ డోంట్ కేర్ అయిపోయా. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా నిజానికి సోనియా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, నిఖిల్ని కానీ పృథ్వీని కానీ ఎవరినైనా కానీ. సోనియా ఒక్కసారి అవుట్ అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కౌంటర్ల మీద కౌంటర్లు. ఎందుకంటే అక్కడ నిజానికి పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా ముగ్గురు ఉన్నప్పుడు ఎవరిని ఏమన్నా కూడా సోనియా ముందుకు వచ్చేది. సోనియా అని అంటుంటే పృథ్వీ అండ్ నిఖిల్ ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఎదుటి వాళ్ళకి మైండ్ దొబ్బేది దొబ్బేలాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు సోనియా లేదు కదా, పృథ్వీ చాలా తెలివైనడు, విష్ణుప్రియని ఏమనలేడు, ఎందుకంటే ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ చేసినాడు కాబట్టి. సో ఇక్కడ దొరికిపోయినాడు నిఖిల్, వేసుకోవడము. దెన్ నెక్స్ట్ మణికంఠ మొదలు పెట్టినాడు ఎవరితోటి, నిఖిల్ తోటి. ఏరా నువ్వు వెళ్తావా అన్నప్పుడు హెడ్ నాట్ తీసుకొని, అంటే మణికంఠ అంటున్నాడు అన్నట్టు. అక్కడ అంటే ఆ క్లాన్ లో, అంటే శక్తి క్లాన్ లో నుంచి ఎవరొకరు వెళ్ళిపోవాలి, అందరు కలిసి డిసైడ్ చేసుకోవాలి అన్నప్పుడు నువ్వు హెడ్ నాట్ చేయలేదా అంటే తల ఊపలేదా అన్నటువంటిది. నిఖిల్ అంటుండే హెడ్ నాట్ నేను చెయ్యలేదురా, నవ్వి తల దించుకున్నా. నిజానికి హెడ్ నాట్ చేసినాడు, వీడియోలు అయితే వచ్చేసాడు, నవ్వి తల దించుకున్నా అన్నాడు. మణికంఠ ఎట్లా చూపించినా ఒకసారి చూపించు, తగ్గట్లేదు మనోడు, ఎట్లా చేసినావు నాకు ఒకసారి చూపించు అంటున్నాడు. నిఖిల్ నేను యాక్టింగ్ చేయడానికి రాలేదు ఇక్కడికి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, యాక్టింగ్ చేయడానికి రాలేదు అన్నది రాంగ్. యాక్టింగ్ చేయడానికే వచ్చినారు హౌస్ లోకి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే వచ్చినారు, ప్రతి ఎమోషన్ పండించడానికే వచ్చినారు. ప్రతిదీ కూడా ఆ 3 నెలలు ఎంత బాగా యాక్టింగ్ చేసి ప్రజలలోకి ఒక మెచ్చు తెచ్చుకొని తర్వాత లైఫ్ హ్యాపీగా ఉండటానికి మాత్రమే హౌస్ లోకి వచ్చినాడు. ఈయన ఏదో కొత్తది మనందరికీ నేర్పిస్తున్నాడు నిఖిల్ అయితే గనక. ఎట్లా మణికంఠ ఎట్లా చేసావు చూపించు ఒకసారి, నేను యాక్టింగ్ చేయడానికి రాలేదన్నాడు ఇక్కడికి. మళ్ళా మణికంఠ నేను మాట్లాడేది చెప్పే సత్తా నా దగ్గర ఉంది, నువ్వు దాన్ని చూపించే సత్తా నీ దగ్గర లేదు అన్నటువంటిది డైరెక్ట్ గా మొక్క మీదనే హింట్, టక్ 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 అని. అంటే పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి ఏ విధంగా పేలుస్తారో అట్లా మాటల తూటాలను వదులుతా ఉన్నాడు మనం మణికంఠ. నిఖిల్ అంటున్నాడు, అరే నువ్వు డైరెక్టర్వు, నీ దగ్గరకు వచ్చి నేను ఆడిషన్ ఇస్తున్నానా అన్నటువంటిది. నిజానికి డైరెక్టరే. ఆ విషయం వాడికి అర్థం కావట్లేదు, నిఖిల్కి ఏం అర్థం కావట్లేదు. మనకు చూపించినటువంటి ఫుటేజ్ లో కూడా చాలా సార్లు నిఖిల్ పోయి మణికంఠ ఎన్నో సజెషన్లు ఇచ్చినాడు, ఎన్నో సజెషన్లు. ఇక్కడ చూసిన మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు నిఖిల్. చాలా సార్లు ఇచ్చినాడు సజెషన్లు, నువ్వు అట్లా చేసిండే బాగుండరా, ఇట్లా చేసిండే బాగుండరా, అది రా ఇది రా అని చెప్పేసి చాలా అంటే చాలా ఇచ్చినాడు. దెన్ నెక్స్ట్ ప్రేరణకి ఆదిత్య ఓంకి పడింది ప్రేరణ. అప్పుడు అంటే ఒక టాస్క్ లో ఆ పాయింట్లు మంచివని చెప్పి అది ఏం నెగటివ్ చెప్పాలో అది లాస్ అయిపోతుంది అన్నటువంటిది ప్రేరణ చెప్తుంది. సో దానికి ఆదిత్య ఓం ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు, నేను రాలేదు. ఒకవేళ బ్యాడ్ క్వాలిటీస్ మీరు మాట్లాడితే అది మీ ఇష్టం, బట్ నా లైఫ్ స్టైల్ నేను ఇలానే ఉంటాను. బట్ ప్రేరణ ఎందుకో మిస్యూజ్ అయిపోతా ఉంది, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ప్రోమోలో అట్లనే మిస్లీడ్ చేసుకుంది, ఇక్కడ కూడా మిస్లీడ్ అయితే చేసుకుంది. యాక్చువల్లీ ప్రేరణ ప్రాబ్లం ఏంటంటే తన లోపల ఇంటెన్షన్ కరెక్ట్ అనే ఉంటుంది, అది బయటికి చెప్పే విధానంలో చాలా అంటే చాలా తేడాలు ఉంటాయి. ఆ తేడాలు రాకుండా చూసుకుంటే కనుక మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. దెన్ తర్వాత ప్రేరణ అంటుంది ఆదిత్యవును, ఎందుకు నీకు కాన్ఫిడెంట్ లేదు అన్నటువంటిది. మనోడికి ఎందుకు కాన్ఫిడెంట్ లేదు, చాలా ఉంది.
టన్నులుగా కాన్ఫిడెంట్ ఉంది. బట్ ఏంటంటే హౌస్ను అర్థం చేసుకోవడానికి ఆదిత్య ఓంకి ఇంత టైం అయితే పడింది. సో గైస్, అది ఈరోజు ప్రోమోలో సెకండ్ ప్రోమోలో జరిగినటువంటిది. బట్ ఈరోజు మాత్రం నామినేషన్ల ప్రక్రియలో మనకి చాలా మంచి ఫుటేజ్, మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మా టీవీ బిగ్ బాస్ చూసి రేటింగ్ పెంచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.